మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాలను చదువుకుందాం. Matthew chapter 15, 21 and 22. We'll eventually read till 28. Leaving that place, the Lord Jesus withdrew to the region of Tyre and Sidon. A Canaanite woman from that vicinity came to him crying, "Lord, Son of David, have mercy on me. My daughter is suffering terribly from demon possession." You know, do you remember any incident in your life, maybe in your childhood, seeing your parents make something special and then they tell you, "Don't touch it because that is not for you"? మన జీవితాల్లో ఏదైనా ఒక అనుభవం ఉందా? మన తల్లిదండ్రులు ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని తయారు చేసి అలా పెట్టి, ఇది నీ కొరకు కాదు, దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పిన సందర్భం మన జీవితాల్లో ఏమైనా మనకు గుర్తుందా? Maybe they made some sweets and told you, "Guests are coming, you don't, it is not for you." ఉదాహరణకి ఏవైనా మంచి స్వీట్స్ చేసి, తీపి పదార్థాలు చేసి అక్కడ పెట్టి, మన ఇంటికి అతిథులు వస్తున్నారు కాబట్టి మీరు తాకొద్దు ఇవి, వారి కోసం ఇవి ఏర్పాటు చేశామని చెప్పడం మీరు ఎప్పుడైనా అనుభవం కలిగి ఉన్నారా? Or maybe they brought a new bicycle and they tell you, "It is not for you, it is for your brother." మరి ఒకవేళ ఏదైనా కొత్త సైకిల్ కొనుక్కొని వచ్చి, మరి ఏదైనా సైకిల్ తీసుకొని వచ్చి, ఇది నీ కొరకు కాదు, నీ సహోదరుడి కోసం కాబట్టి నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పిన సందర్భం. Or sometimes in your office, great opportunities available for someone, but not for you. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే, మన కార్యాలయంలో ఒక మంచి ఉద్యోగము ఉంది. అయితే అది నీ కొరకు కాదు, వేరే వారి కొరకు సిద్ధపరచబడిన ఉద్యోగము అన్న అనుభవం మనకుందా? I'm sure we all have experiences like that, right? ఆ విధమైన అనుభవాలు మనందరికీ ఏదో ఒక రకంగా ఉండి ఉంటాయి. And here we see the story of a woman who was actually told by the Lord Jesus that something is not for her. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఆ స్త్రీతో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటనంటే, అమ్మా ఇది మీ కొరకు కాదు, వేరొకరి కొరకు ఏర్పాటు చేయబడింది అని చెప్పాడు. And today we are going to see when the Lord told that, how she responded and how the Lord eventually responded to her. మరి ఆ విధంగా ఒక స్త్రీతో యేసు ప్రభు వారు చెప్పినప్పుడు ఆ స్త్రీ ఎలా ప్రతిస్పందించింది యేసు ప్రభు మాటలకి, ఆ తర్వాత యేసు ప్రభు తిరిగి ఆమె ప్రతిస్పందన పట్ల ఆయన ప్రతిస్పందన ఎలా ఉంది అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. So here in today's passage, the Lord and his disciples left the region of Galilee and went to the region of Tyre and Sidon. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన శిష్యులు గలిలయ ప్రాంతాన్ని వదిలి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళారు. And this is predominantly the place where the Canaanites lived. ఇక్కడ సాధారణంగా కనానీయులు నివసిస్తూ ఉన్న ప్రదేశం తూరు సీదోనుల ప్రాంతం. And Canaanites and the Israelites always battle for thousands of years, their enemies. మరి ఇశ్రాయేలీలు కనానీయుల పరిస్థితి మనం గమనించినట్లయితే వేల సంవత్సరాలుగా వారిద్దరు శత్రువులుగా ఉన్నారు. వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతా ఉంది. Canaanites don't come to the Israelites, or they don't go there also. మరి ఇశ్రాయేలీలు కనాను ప్రదేశాలకు వెళ్ళరు, కనానీయులు ఇశ్రాయేల్ ప్రాంతానికి రారు. And even if they stay, they don't intermingle, even if they're staying in the same place. ఒకే స్థలంలో వారిద్దరు నివసించవలసి వచ్చినా కూడా ఒకరితో ఒకరు లావాదేవీలు జరపరు. And here is a Canaanite woman coming. అయితే ఇక్కడ ఒక కనాను స్త్రీ మరి ఇశ్రాయేలీయుడైన యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. And we see this woman recognizes the Lord Jesus Christ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్త్రీ యేసు ప్రభు ఎవరు అనే విషయాన్ని గుర్తించింది. You know, she's going through a great hopelessness. Her daughter is suffering from demon possession. ఇక్కడ ఈ కనాను స్త్రీ పరిస్థితి మనం గమనించినట్లయితే ఆమె నిరీక్షణ లేని సందర్భంలోనికి నెట్టబడింది. ఎందుకనంటే ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఆమెను వదిలి వెళ్ళట్లేదు. So maybe she sit here. So maybe she's when somebody you love, your son or daughter or spouse is suffering, it causes you more pain, right? Than if you were suffering by yourself, right? ఎవరైనా మన కుమార్తె కానీ కుమారుడు కానీ మన జీవిత భాగస్వామి కానీ ఏదైనా ఒక విషయమై బాగా బాధపడుతూ నొప్పి కలిగి ఉంటే అది మనము ఆ నొప్పిని ఆ బాధను మనం భరిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. And if we feel if I go through this, it is better than that person going, right? ఎలా ఆలోచిస్తామంటే, అరే ఈ బిడ్డకి ఈ కష్టం రాకుండా ఉండాల్సింది, ఈ బిడ్డ బదులు నాకు వచ్చుంటే బాగుండు, నా జీవిత భాగస్వామి బదులు నాకు వచ్చుంటే బాగుండు ఈ కష్టం అని అనుకుంటాం. And this woman is coming
అటువంటి బాధాతప్త హృదయంతో నిండిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. Maybe that is the reason why she's coming to the Lord. Otherwise, she wouldn't have mixed. అందువల్ల ఆమెకున్న ఆ గొప్ప బాధను బట్టి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. And she says, Lord Jesus, have mercy on me. Lord, Son of David, have mercy on me. ఇక్కడికి వచ్చి యేసు ప్రభుతో ఆమె మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటుంది. So here we see two things. ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తాం. Son of David is the name used by the Jews. దావీదు కుమారుడా అనే మాట సాధారణంగా ఇశ్రాయేలు ప్రజలు వాడతారు ఆ మాట. You know, it is the name of the promised Messiah. ఎందుకనంటే ఇశ్రాయేలీలకు వాగ్దానం చేయబడిన మెస్సియా గురించి వారు ఆ విధంగా పలుకుతారు. And so when she calls him the Lord, he calls him Son of David. That means she recognizes him as the Messiah and as the only one who can heal her daughter. మరి ఇక్కడ దావీదు కుమారుడు అని ప్రస్తావించడం ద్వారా ఈ స్త్రీ, కనాను స్త్రీ, ఆయన మెస్సియా అనే విషయాన్ని గుర్తించింది. అంత మాత్రమే కాదు, ఆయన మాత్రమే తన కుమార్తెను స్వస్థపరచగలవాడు అని గుర్తించింది ఆమె. In her great hopelessness, she recognized him as his great hope, as her great hope. మరి నిరీక్షణ లేని ఆమె జీవితంలో యేసు ప్రభువుని చూడగానే ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది ఆమెలో. Many people come to church, but we don't recognize the Lord as a great hope. మరి చాలా మంది సంఘానికి వస్తా ఉంటారు, కానీ నిరీక్షణ లేని సమయాల్లో యేసు ప్రభువే మన గొప్ప నిరీక్షణ అనే విషయాన్ని వాళ్ళు గుర్తించరు. Therefore, they're not serious about their relationship with him. అందువల్ల ఆయనతో సంబంధం కొనసాగించడాన్ని చాలా శ్రద్ధగా వాళ్ళు చేయరు ఆ పని. They have a form of religion, so they don't take that risk for God. మరి వారు ఒక మత సంబంధమైన ముసుగులో ఉంటారు తప్ప మరి దేవుని కొరకు త్యాగం చేయాలని వారు ముందుకు ఆలోచించరు. But this woman, she saw him as a great hope. That she was desperate for God in her life. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ స్త్రీ అయితే యేసు ప్రభు వారిని ఒక నిరీక్షణకు గుర్తుగా, నిరీక్షణాస్పదంగా చూస్తా ఉంది. She saw this as an opportunity that may never come again in her life. తన జీవితంలో మరొకసారి ఇటువంటి అమూల్యమైన అవకాశం తిరిగి వస్తుందో రాదో అని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. You see, if you want to get into a true relationship with God, you need to be desperate for God. మరి మనం దేవునితో మనము ఒక మంచి సంబంధం కలిగి ఉండాలంటే ఈ స్త్రీకి ఎటువంటి ఆసక్తిని కనపరిచిందో ఆ విధంగా మనము గొప్ప ఆసక్తితో యేసు ప్రభువుని వెతకవలసిన అవసరం ఉంది. Because it's this desperation that actually saves you many times. ఎందుకనంటే ఈ గొప్ప ఆసక్తి, జిజ్ఞాస మనల్ని రక్షిస్తుంది మన పాపం నుంచి. We went through a stage in our life where we were going through a huge problem and the world did not have any answers. మరి అన్న వాళ్ళ జీవితంలో కూడా మనం గమనించినట్లయితే వారు ఒక గొప్ప సమస్య గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. ఒకానొక సందర్భంలో వారు ఎదుర్కొంటున్న ఆ సమస్యకి ప్రపంచం దగ్గర పరిష్కారం లేదు. Money had no answers. Medical science had no answers. డబ్బుకు ఆ సమస్యకు పరిష్కారం లేదు. ఆ వైద్య శాస్త్ర రంగం కూడా ఆ సమస్యను పరిష్కరించలేనిది. I felt very desperate at those times because I didn't know God also. అటువంటి పరిస్థితుల్లో మరి అన్న చాలా నిరాశకు గురయ్యాడు. ఆ సందర్భంలో అన్నకి యేసు ప్రభు కూడా వ్యక్తిగతంగా తెలియదు. In those days, if I was in office and I got a phone call, fear used to grip my heart. ఆ రోజుల్లో అన్నకి మరి కార్యాలయంలో అన్న పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఏదైనా ఫోన్ వస్తే ఏం వినాల్సి వస్తుందా అనే భయంతో మరి వణికిపోయేవాడు. And the dread of what will happen never used to go away. మరి ఆ విధంగా ఇది జరిగితే ఎలా అని దేని గురించి అయితే భయపడుతున్నాడు, ఆ భయం అన్నను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. But that desperation led me to the Lord. That desperation saved my soul. అటువంటి మరి నిరాశ కృంగిన పరిస్థితుల్లో అటువంటి భయం కలిపే పరిస్థితులు అన్నను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాయి, ఆయనకు రక్షణను అనుగ్రహించాయి. You see, many problems in life, there are some kind of answers. చాలా మన సమస్యలకి ఈ లోకంలో కొన్ని రకాల జవాబులు మనం ఈ లోకంలో పొందుకుంటూ ఉంటాం. Psychology may treat your depression to some extent. ఒకవేళ నువ్వు కృంగుదల నీకున్నట్లయితే మానసిక శాస్త్రము నీకు ఆ కృంగుదల నుంచి బయటికి రావడానికి నీకు దోహదపడుతుంది. Positive thinking may treat your pessimism. సానుకూలంగా మరి నువ్వు ఆలోచించడం అనేది నీకున్న ఆ పరిస్థితుల నుంచి బయట వేస్తుంది. Someone is going through hunger, buying them food and giving them provision solves their problem to some extent. ఎవరైనా ఆకలి కొని ఉంటే వారికి మనం డబ్బులు ఖర్చు పెట్టి వారికి కావలసిన ఆ వస్తువులు మనం కొనిస్తే, ఆహార పదార్థాలు కొనిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. But there are some problems in life, nothing can help you. అయితే జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకి ఈ లోకం సమాధానం చెప్పలేదు, ఎవరు నీకు సహాయం చేయలేరు ఈ లోకంలో. Without God, you are alone with your problems. నువ్వు దేవుడు లేకపోతే నువ్వు ఎప్పుడు ఆ సమస్యలతోనే కొట్టుమిట్టాడుతూ ఉండాలి, నువ్వు ఆ సమస్యల నుంచి బయటికి రావు. Alone with your fears.
నువ్వు ఒక్కదానివే భయంతో ఆ విధంగా జీవిస్తూ ఉండాలి. That was my condition. అది ఒకప్పుడు అన్న పరిస్థితి. And at that stage of life, you're able to distinguish easily between what is important and what is not important. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం గుర్తించవచ్చు ఏది ప్రాముఖ్యము, ఏది ప్రాముఖ్యం కాదు అనే సంగతిని. At that point of time, you're not concerned about your salary or position. ఆ సమయంలో నా జీతం ఎంత, నాకున్న ఉద్యోగ స్థాయి ఎంత అనే విషయం నువ్వేమాత్రం ఆలోచించవు. Also, pride goes away, bitterness goes away, గర్వం వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళ మీద కక్ష వాతావరణం వెళ్ళిపోతుంది, jealousy goes away. మరి అసూయ వెళ్ళిపోతుంది మనలోంచి. You realize these are all silly and unimportant things in life. అప్పుడు మనం గుర్తిస్తాము ఇవన్నీ చాలా అల్పమైనవి, ఆ ప్రాముఖ్యత లేనివి అని మనం గుర్తిస్తాం. We struggle with these things because we don't have real problems in life. వీటి గురించి మనం ఆలోచిస్తుంటాం, ఎందుకనంటే మనకు వాస్తవంగా సమస్యలు మన జీవితాల్లో లేనందువలన వీటిని గురించి పట్టించుకుంటూ ఉంటాం. And then coming to my life, this is the first time I began to look at life differently. ఆ సందర్భంలో అన్న తన జీవితాన్ని ఒక ప్రత్యేకమైన కోణంలో చూడడం ప్రారంభించాడు. And then God took me through the depths of fear and dread and brought me out with joy in my heart. ఆ సమయంలో అన్నని ఒక భయం కొలిపే పరిస్థితుల గుండా లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఒక సంతోషకరమైన జీవితానికి తీసుకుని వచ్చాడు యేసు ప్రభు అన్నని. Today, by God's grace, nothing much bothers me in life. ఈ రోజు అన్న పరిస్థితి మనం గమనించినట్లయితే ఈ జీవితానికి సంబంధించిన ఏది మరి అన్నను భయపించలేని పరిస్థితిలో ఉన్నాడు. You're no longer worried about how that person spoke or how this person didn't speak. These are not things to worry about. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు, ఈ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు, ఈ విషయాలు ఏవి మనం పట్టించుకోం. It doesn't bother you whether someone respects you or not. ఎవరైనా నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా అది నీకు పెద్ద పట్టింపు ఉండదు. You just want to love the Lord and live for Him. That's all that matters. మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాము, మిగతా విషయాలన్నీ దేవునికి అప్పగిస్తాము, అంతే మనం చేయవలసింది. Nothing more is needed. అంతకు మంచి అవసరత ఏమీ లేదు మన You see, జీవితాల్లో. desperation brings us to that level, and that is why desperation is a great blessing. అందువల్లే మన జీవితాల్లో ఒక రకమైన కదిలించబడ్డం లేదా మనం ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆసక్తిని కనపరచడం అనేది ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లోకి తీసుకొని వస్తుంది. Now, today, by God's grace, I don't worry much, not because I am a strong person. ఈ రోజు అన్న తన జీవితంలో దేని గురించి చింతపడ్డు, ఎందుకనంటే అన్న దేవునిలో బలంగా ఉన్నాడు కాబట్టి. Not because I'm a strong person. దేవుని By grace, I don't worry so much not because I'm a strong person. నేను బలవంతుణ్ణి కాబట్టి నేను భయపడకుండా ఉండను. దేవుడు కేవలం కృప ద్వారా మాత్రమే నేను బలవంతంగా ఉంటాను, బలం కలిగి ఉంటాను. I'm not at all a brave person. నేను ధైర్యవంతుణ్ణి కానే కాదు. But I saw the great faithfulness of God in the toughest times of my life. అయితే అన్న చెప్తున్న విషయం ఏమిటనంటే తన జీవితంలో కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడి నమ్మకత్వాన్ని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. So many times that I don't worry so much now. ఇప్పుడు చాలా సందర్భాల్లో మరి చింతపడాల్సిన సందర్భంలో చింతపడకుండా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. Because I know He will take care always. ఎందుకంటే యేసు ప్రభు శ్రద్ధ వహిస్తాడని తెలుసు అన్నకి. Come what may, God will never leave you. ఏమి జరిగినా సరే మన జీవితాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. You see, it is only when we come to that end of ourselves that we see the beauty of God's grace. ఎప్పుడైతే నా జీవితాల్లో ఇక నా పని అయిపోయింది, నేను చిట్ట చివరి కొనకు వచ్చినాను అన్న పరిస్థితులు నీ జీవితంలో ఉంటే అప్పుడే దేవుడి కృప నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. So coming to the incident, that's the first aspect. She saw him as a great hope. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విషయం ఈ స్త్రీలో మనం గమనించినట్లయితే కనాను స్త్రీ దేవునిలో గొప్ప నిరీక్షణను కనుగొన్నది. And she was desperate for God. ఆమె దేవుని కొరకు గొప్ప ఆసక్తితో మరి వెతుకుతూ ఉంది. Second, we see రెండో విషయాన్ని మనం చూస్తే a disappointment. ఇక్కడ ఒక నిరుత్సాహం కనపడుతుంది. Lord Jesus actually seems reluctant to heal her. మరి యేసు ప్రభు వారు ఆమె కుమార్తెను స్వస్థపరచడానికి తిరస్కరించినట్టుగా మనకు కనపడుతూ ఉన్నాడు. Verse 23 and 24. 23-24 వచనాల్లో ఆ మాట రాయబడింది. The Lord Jesus did not say a word to her. His disciples approached him and urged him, send her away because she is crying out after us. And then he replies to the woman, I was sent only to the lost sheep of the house of Israel. 23-24 వచనాల్లో మనం చూసినట్లయితే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలీయులు ఇంటివారై
ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవని వద్దకును నేను పంపబడలేదనను. You know, the Lord was silent. A very strange behavior of the Lord, no? ఇక్కడ మరి ఒక స్త్రీ వచ్చి ఆయన బతిమాలుతుంటే యేసు ప్రభు వారు ఒక వింతగా ప్రవర్తించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన అని ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. Because through the Bible we see the compassion of the Lord in so many places. ఎందుకంటే బైబిల్లో మరి యేసు ప్రభు వారి జీవితంలో చూస్తే ఎవరైనా ఆయన కష్టంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతో వాళ్ళకు దయాపూర్వకంగా ప్రతిస్పందించినట్టుగా మనం చూసాం అనేక సందర్భాల్లో. And it is not about not healing the Gentiles. By this time, a centurion servant was already healed. ఇప్పటి వరకు ఆయన అన్యులను స్వస్థపరచలేదని కాదు, శతాధిపతి దాసుడు అన్యుడే, అతన్ని ఎప్పటికే స్వస్థపరిచున్నాడు యేసు ప్రభు వారు. So, and the disciples seeing the situation felt they needed to do something, and they asked the Lord to send her away. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మౌనంగా ఏమి చేయకుండా ఉండేసరికి మరి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఆమెను పంపించేయ్యా, చాలా సేపటి నుంచి ఆమె మనల్ని బతిలాడుతుంది అని చెప్పారు యేసు ప్రభు. So why is the Lord reluctant to heal this woman's daughter? Why did the Lord speak like this? ఎందుకు యేసు ప్రభు వారు ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచే విషయంలో ఆయన కొంత జాగు చేశాడు? ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడనే విషయాన్ని మనం గమనిస్తే It appears that the Lord is teaching a lesson here. ఇక్కడ ఒక పాఠాన్ని యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నాడనే విషయం మనకు కనబడుతుంది. A lesson to the disciples, the lesson to the woman, and a lesson to us who are listening. ఒక పాఠము ఆ స్త్రీకి, ఒక పాఠము శిష్యులకు, ఒక పాఠము మనకు నేర్పించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. So let's move on, then we will understand. కాబట్టి ముందుకు వెళ్తే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం. Verse 25, she says, she came and knelt before him and said, Lord, help me. 25వ వచనం మనం చూస్తే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. You know, here you see the woman's amazing persistence. She did not take no for an answer. మరి ఇక్కడ ఈ స్త్రీకి ఉన్న పట్టుదలను మనం గమనించినట్లయితే దేవుడి దగ్గర నుంచి లేదు అనే జవాబు పొందుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు. She is not giving up. ఆమె విడిచిపెట్టట్లేదు. And when she does that, how does the Lord answer? మరి అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఎలా జవాబిచ్చాడు? His response is designed to disappoint her further. యేసు ప్రభు వారు అటువంటి పరిస్థితుల్లో ఆమె ఆయన దగ్గరికి వచ్చి మరి ఆయనకు మొక్కి నాకు సహాయం చేయమని అడుగుతూ ఉంటే ఇంకా ఆమె నిరుత్సాహపరిచే మరొక మాట మాట్లాడాడు యేసు ప్రభు. He said, it isn't right to take the children's bread and throw it to the dogs. అప్పుడు 26వ వచనంలో మనం చూస్తే అందుకే ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. What, did the Lord call her a dog? యేసు ప్రభు ఆమెను ఏమన్నా కుక్క అని పిలిచాడా? Yes, he called. అవును, ఆయన పిలిచాడు. But here is the context, what is important for us to understand. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన ఒక నేపథ్యం ఏమిటనంటే The Lord did not refuse to heal her. యేసు ప్రభు వారు ఆమెను స్వస్థపరచడానికి తిరస్కరించలేదు. He never said, I will not heal you. నేను నిన్ను స్వస్థపరచను అనలేదు. And at this point, the conversation is not over. This is the middle of the story, not the end of the story, right? మరి ఈ సంభాషణ మనం చూసినట్లయితే ఇది మధ్యలోనే ఉంది. సంభాషణ చివరి వరకు మనం చూడలేదు. See what the woman says in verse 27. 27వ వచనంలో ఆ స్త్రీ ఏమంటుందో చూడండి. She said, yes, Lord, but even the dogs eat the crumbs that fall from the master's table. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లం మీద నుండి పడు ముక్కలు తినును కదా అని ఆయనకు జవాబిచ్చింది. What a response, right? ఎంత గొప్ప ప్రతిస్పందన ఏమో కనపరుస్తా ఉంది. What a humility. ఎంత వినయం కనపరుస్తా ఉంది. If she had the slightest pride, she would have walked away. మరి ఆమె కొంచెం గర్వమన్నా ఉండుంటే ఆమె మధ్యలో వెళ్ళిపోయేది యేసు ప్రభుని అడిగే విషయంలో. A proud heart would never have borne this. They would have argued, maybe. మరి గర్విష్టి హృదయులు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు ముందుగానే గొడవ పెట్టుకునేవాళ్ళు. Here you see an amazing humility. She did not walk away. Not only that, she is agreeing to the Lord that she doesn't deserve anything. She not only did not walk away, but she is agreeing what the Lord said, that she did not deserve anything. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు, కానీ నిజంగా యేసు ప్రభు నుంచి కృప పొందుకోవడానికి తనకు అర్హత లేదు అని చెప్పిన యేసు ప్రభు మాటతో ఏకీభవించింది ఆమె. నిజమే ప్రభు, నాకు అర్హత లేదు అనే మాట చెప్తుంది. And then she turns the whole situation into an opportunity. ఆ తర్వాత మొత్తము ఈ పరిస్థితి మొత్తాన్ని ఒక అవకాశంగా మలుచుకున్న విషయం కూడా మనకు కనబడుతుంది. She asked the Lord. ఆమె యేసు ప్రభుతో ఈ విధంగా అన్నది, Lord, yes, Lord, give them the bread, but can you give me some scraps, some crumbs that actually accidentally fell from the table?
మరి యేసు ప్రభు వారు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్తే ఆమన్నది నిజమే ప్రభువా. నేను ఆ బ్రెడ్ కోసం అడగట్లేదు. ఆహ్, ఆహ్, కొన్ని చిన్న ముక్కలు అడుగుతున్నాను అని అన్నది. బల్ల మీద నుండి పడు ముక్కలు అడుగుతున్నాను అని అన్నదామ. And here we see the heart of the Lord Jesus is conquered. మరి ఈ విధంగా చెప్పడం ద్వారా యేసు ప్రభు హృదయాన్ని గెలుచుకుందాం. He says, "Woman, your faith is great. It will be done to you as you want." అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని అన్నాడు. At that moment, the woman's daughter was pulled out of the powers of darkness. She was no longer tormented by the demons. ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థపరచబడింది అని రాయబడింది. ఆ సమయంలోనే అప్పుడు ఆమె అంధకార శక్తుల నుంచి ఈ కనాను స్త్రీ యొక్క కుమార్తె విడిపించబడింది. What great faith and determination of this Canaanite woman. ఈ కనాను స్త్రీకున్న గొప్ప విశ్వాసము, ఆమెకున్న నిబద్ధతను గమనించండి. Look at the obstacles she had to cross. ఆమె ఎన్ని అవాంతరాలు దాటుకొని రావాల్సి వచ్చిందో చూడండి. First, she was a woman. మొట్టమొదట ఆమె ఒక స్త్రీ. According to Eastern customs, woman cannot come and meet and talk to a man. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ప్రకారం స్త్రీ బయటకు వచ్చి పురుషుడితో మాట్లాడడానికి వీల్లేదు. She could have given up at that stage. ఆ సమయంలోనే నేను స్త్రీని కదా, యేసు ప్రభు దగ్గరికి రాకపోయింటే బాగుండు అని అనవచ్చు. Not only that, in the culture of those days, a Jewish teacher should never speak to someone like her. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఒక యూదా బోధకుడు స్త్రీతో ఆ విధంగా మాట్లాడు. He was she was ineligible to come to him. మరి ఆమె దగ్గరికి రావడానికి లేదా ఆమె ఈయన దగ్గరికి రావడానికి అర్హత అడ్డుగా ఉంటుంది. She already knew this already. She already probably knew this, but she could have given up at this stage also. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె నేను యూదా బోధకుడి దగ్గరికి రాకూడదు కదా అని ఆగిపోలేదామా. And third, when she finally came to the Lord, he was not answering her. He was silent. మరి మూడోది, ఆమె ఆ అవంతరాన్ని దాటుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. How many of us, when we don't get the answers to our prayers, we get frustrated, we give up and leave? చాలా సార్లు మనం దేవుడి దగ్గర నుంచి జవాబు రాకపోతే, దేవుడి దగ్గర నుంచి మౌనమే సమాధానం అయితే మనం వదిలేస్తాం ఆ ప్రార్థన. She could have given up here itself. అక్కడే యేసు ప్రభు సమాధానం చెప్పకుండా ఉంటే వదిలివేయాల్సినామా. And as if it is not enough, she is compared with a dog. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మళ్ళా అది దాటుకొని ఆమె ముందుకొస్తే కుక్కతో పోల్చాడు యేసు ప్రభు వారామని. If she had even a little pride, she would have left and gone. కొంచెం గర్వం ఉన్నా సరే వదిలిపెట్టి వెళ్ళిపోయేది. Now tell me, we saw all these obstacles. Which of these obstacles stopped her from getting the deliverance of God in her life? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అవాంతరాలన్నీ కూడా యేసు ప్రభు నుంచి తన కుమార్తెకు విడుదల పొందుకోవడానికి అడ్డంకిగా ఆమె ఎంచుకోలేదు వీటన్నిటిని. Yeah, none of those obstacles stopped, right? ఈ అడ్డంకులు ఏమీ ఆమెను ఆపలేకపోయాయి. None of those obstacles could stop the deliverance of God in her life. తన జీవితంలో, తన కుమార్తె జీవితంలో దేవుని విడుదల పొందుకోవడానికి ఇవేవి అవాంతరాలుగా ఉండలేదు. Why? ఎందుకు? Because she did not take no for an answer at any stage. ఎందుకనంటే దేవుడి దగ్గర నుంచి లేదు అనే జవాబు పొందుకోకూడదు అనుకుంది ఆ రోజు ఆమె. You see, the key of a victorious life is not in what you know, but to know what to do in a given situation. కాబట్టి మనకి ఇవ్వబడిన పరిస్థితుల్లో మనం ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలుసుకోవడమే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి అది ఒక మరి సూచికగా ఉంది. And the biggest threat for progress in our life is not something or someone around us, it is we ourselves. మనము ఆత్మీయ పురోభివృద్ధి సాధించడానికి మన చుట్టూ ఉన్న అడ్డంకులు కాదు కారణం, మనమే కారణం అనే విషయాన్ని మనం గుర్తించాలి. We need to overcome our obstacles. No one is going to do that for us. మన అడ్డంకులను మనమే అధిగమించాలి, ఎవరో మన అడ్డంకులను వచ్చి అధిగమించరు. You see, she overcome her obstacles with three things. ఆమె తనకున్న అవాంతరాలను, అడ్డంకులను 3 విషయాల ద్వారా ఆమె అధిగమించింది. Through humility, 1 వినయము, through persistence, రెండవది ఆమె పట్టుదల, and with complete faith. 3, with the complete faith in the power of God. మూడవది దేవుని శక్తి మీద సంపూర్ణ విశ్వాసం. And she got deliverance. ఆ విధంగా చేయడం ద్వారా ఆమె కుమార్తె విడుదల పొందుకుంది. So what stops the deliverance of God in our life? మన జీవితాల్లో దేవుని విడుదలను పొందుకోవడానికి మనకు అడ్డంకిగా ఉండేవి ఏమిటి? The opposite of these 3 things. ఈ మూడిటికి మరి వ్యతిరేకమైనవి మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. What is the opposite of humility? మరి వినయానికి వ్యతిరేక పదం ఏంటి? Pride. గర్వం. If you are a proud person, you can stop the deliverance of God in your life. నువ్వు గర్విష్టి దానివి అయితే దేవుడి యొక్క విడుదలను నీ జీవితంలో నువ్వు పొందుకోకుండా అది అడ్డుకుంటుంది. What is the opposite of persistence? పట్టుదలకు వ్యతిరేక పదం ఏంటి?
giving up easily. సులువుగా వదిలేయడం. This is another reason why the deliverance and blessings of God stop in our life. We Man- give up too easily, we give up too fast. మనము మన జీవితాల్లో దేవుని యొక్క విడుదలను పొందుకోవడానికి కారణం ఏమిటనంటే మనం సులువుగా వదిలేస్తాం, దేన్ని గట్టిగా పట్టుకోం, పట్టుదల ఉండదు మన జీవితాల్లో. What is the opposite of faith? విశ్వాసానికి వ్యతిరేక పదం ఏంటి? Unbelief. అవిశ్వాసం. This also stops the deliverance of God in our life. We don't believe. మనము నమ్మము కాబట్టి మన జీవితాల్లో దేవుని విడుదలను మనం పొందుకోలేం. You know, when common sense when you can't when common sense stops, your faith stops. మన తర్కము, మన మనసులో ఉండే తర్కము ఆగిపోతే మన విశ్వాసం కూడా ఆగిపోతుంది. You know, our belief is not the true belief. మన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు కాబట్టి ఆగిపోతుంది. When it doesn't apply to your logic, we stop believing on God. మన తర్కానికి అందకపోతే మనం దేవుణ్ణి విశ్వసించడం మానేస్తాం మనం. You know, so what are the things that is preventing the deliverance of God in our life? కాబట్టి మన జీవితాల్లో దేవుడి విమోచనను పొందుకోవడానికి ఏవి అడ్డంకిగా ఉన్నాయి? Remember, anything in life worth achieving in life is not easy to get. మరి మన జీవితాల్లో ఏదైనా మనము ఏదైనా ఒకటి సాధించాలి అంటే అది సులువుగా మాత్రం మనకు రాదు. If it was easy, everyone would have got it, right? ఎందుకంటే ఏదైనా మనం సాధించాలని అనుకుంటే అది సాధించేది సులువైతే అందరూ సాధిస్తారు కదా. Most people give up their goals when things become a little difficult. మరి తమ జీవితాల్లో ఏదైనా కొంచెం కష్టం రాగానే చాలా మంది తమకున్న నిరీక్షణను వదిలేస్తా ఉంటారు. If you call yourself a believer, you should not be like that. కాబట్టి మనము విశ్వాసులముగా మనము పట్టుదలతో మనం పనిచేయడం వదిలివేయకూడదు మనం. This Canaanite woman, she persisted in her faith and great was her reward. కాబట్టి ఈ కనాను స్త్రీని మనం గమనించినట్లయితే ఆమె పట్టు వదలకుండా ముందుకు సాగింది, అందువల్ల గొప్ప బహుమానాన్ని పొందుకుంది దేవుడి దగ్గర నుంచి. You see, the end of the story, she is not told she will not be healed, and she is because she was not Jewish, and there is no mention of dogs. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆమె కుమార్తె స్వస్థపడకుండా ఉండలేదు. కాబట్టి ఇక్కడ చివరిలో మనం గమనించినట్లయితే కుక్కలుగా ఎవరు ప్రస్తావించబడట్లేదు. The Lord told her, your faith is great, it will be done to you just as you want. కాబట్టి యేసు ప్రభువారు చివరిలో ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఆమెను పొగిడాడు. You see, more than that, she is honored more than a Jew here. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ కనాను స్త్రీని యూదురాలి కంటే ఎక్కువ ఘనమైనదిగా ఎంచాడు యేసు ప్రభువారు. In the Bible, when it uses the word great faith, in the New Testament, it is only to two people. One is the centurion and second is this woman. బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలో మనం చూస్తే గొప్ప విశ్వాసం నీది అని యేసు ప్రభు చేత పొగడబడింది ఇద్దరే. ఒకరేమో శతాధిపతి, ఆయన దాసుడి స్వస్థత విషయంలో, ఇక్కడేమో ఈ కనాను స్త్రీ ఆమె కుమార్తె స్వస్థత విషయంలో. This is also a picture of salvation. ఇది మరి రక్షణకు సాదృశ్యంగా ఉంది ఈ దృశ్యం. She came with brokenness, without pride. First step of salvation is you must not have pride. You must come with brokenness saying, Lord, I am a sinner, save me. కాబట్టి రక్షణకు మొట్టమొదటి అడుగు ఏమిటనంటే మనం గర్వం లేకుండా నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించమని అడగాలి. అది మొదటి మెట్టు రక్షణకి. And we must trust that God can save us. దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం మనకు ఉండాలి, సంపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉంచాలి. And be persistent in following him. ఆ విధంగా పట్టుదలతో మనము ఆయన అనుసరించాలి. You know, we are called to overcome obstacles with the right attitude to the test God allows in our life. దేవుడు మన జీవితాల్లో పెట్టే పరీక్షల పట్ల సరైన దృక్పథం కలిగి మనము ముందుకు సాగాలి అనే విషయం మనకి ఈ లేఖన భాగం గుర్తు చేస్తా ఉంది. You see, Christian growth is like studying in a class. మరి క్రైస్తవ విశ్వాస అభివృద్ధి ఒక విద్యార్థి స్కూల్లో, పాఠశాలలో ఒక తరగతిలో చదువుతున్నట్టుగా ఉంటుంది. And the trials are like the exams you write to go to the next class. మరి కష్టాలు మన జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆ తరగతిలో చదువుతున్న విద్యార్థికి పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు పాస్ అవుతూ ఆ విద్యార్థి ముందుకు వెళ్ళాలి. God knows your spiritual level, therefore he will allow tests at that level. You won't go out of syllabus. కాబట్టి దేవుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ పరీక్షలు మన జీవితాలు అనుమతించాలో ఆయనకు తెలుసు. అంతే తప్ప పాఠ్యాంకంలో, మూల్యాంకంలో లేని ప్రశ్నలు దేవుడు మనల్ని అడగడు, అటువంటి పరీక్షలు పెట్టడు. If you're studying in first class, he won't ask you questions in calculus or trigonometry. కాబట్టి నువ్వు ఒకటో తరగతిలో ఉంటే నీకు త్రికోణము అటువంటి గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు దేవుడు నీకు అనుమతించడు. But passing this test is very important because it is this point that many of our prayers are powerfully answered. కాబట్టి మనము ఈ పరీక్షను అధిగమించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ పరీక్షలను మనం అధిగమిస్తే
దేవుడి దగ్గర నుంచి మన ప్రార్థనలకు గొప్ప జవాబులు పొందుకుంటాం. You may have struggled for long with unanswered prayers, but responding rightly to the test God allows us can bring a great deliverance in your life. కాబట్టి ఒకవేళ నీ ప్రార్థనలకు జవాబు రాలేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీ జీవితంలో పెడుతున్న అడ్డంకులను, పరీక్షలను నువ్వు పట్టుదలతో దాటినప్పుడు మాత్రమే దేవుడి విమోచన నీకు దొరుకుతుంది. We can't measure how many blessings of God we have lost because of our pride, our unbelief, and our lack of persistence. కాబట్టి మన జీవితాల్లో చాలా సార్లు గర్వము ద్వారా, చాలా సార్లు అపనమ్మకం ద్వారా, అవిశ్వాసము ద్వారా, చాలా సార్లు పట్టుదల లేకపోవడం ద్వారా మనం ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నామో మన జీవితాల్లో మనకు తెలియదు. You cannot imagine how many blessings of God we have lost because we were not serious about God things. దేవుడికి సంబంధించిన విషయాల పట్ల శ్రద్ధ లేని కారణంగా ఎన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోయామనే సంగతి మనకు తెలియదు. It is not that we don't have persistence. మనకు పట్టుదల లేదని కాదు, Our priorities are elsewhere. మన పట్టుదల బయట ఉంటుంది, లోకంలో, ఉద్యోగంలో, బయట విషయాల్లో ఉంటుంది. The world and its desires, we saw at the table, right? కాబట్టి బలలో చూసాం కదా, లోకము దాని ఆశల మీద పట్టుదల ఉంటది మనకి. Many of us are very persistent in these things. In compared to worldly things, we are very persistent. We want to fight, we will not leave, we will whatever it takes. We are very persistent. So persistence is not the problem. కాబట్టి లోక సంబంధమైన విషయాల్లో మనకు చాలా పట్టుదల ఉంటుంది. మనం విడిచిపెట్టం అంత తేలిగ్గా, పోరాడతాం, గట్టిగా పట్టుకుంటాం మనం. You know, we are very persistent about things on this side of the grave. కాబట్టి ఈ మన జీవితంలో ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో మనకు చాలా పట్టుదల మనం కలిగి ఉంటాం. We are not being persistent of eternal things. ఆత్మీయ సంబంధమైన విషయాల్లో పట్టుదల మాత్రం కలిగి ఉంటాం మనం. We are persistent on temporary things. We are neglecting the eternal. మరి క్షయమైపోయే వాటి విషయంలో పట్టుదల చూపిస్తాం, అక్షయమైన వాటి విషయంలో పట్టుదల చూపించని వారిగా ఉంటాం. The Bible says about the Israelites in Jeremiah chapter 2, my people have exchanged their glory for worthless things. నా ప్రజలు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రజలు ఈ అల్పమైన వాటి కోసం మహిమాన్వితమైన వాటిని వదిలేస్తున్నారని చెప్పాడు. They followed worthless things and became worthless themselves. వారు విలువలేని వాటిని పట్టుకొని విలువలేని వారిగా తయారైపోతున్నారు అన్నాడు. Has a nation ever done that? You know, the prophet is shocked when he says that. ఆ దేశము దేవుని జనాంగం ఇట్లా చేయడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఆ ప్రవక్త. Can a believer do like that? విశ్వాసి ఈ విధంగా చేయగలడా అని అంటున్నాడు. After knowing the eternal truths, can you foolishly run after the temporary thing? అమూల్యమైన, అశాశ్వతమైన వాటిని, ఎప్పటికీ ఉండే వాటిని వదిలిపెట్టి ఇటువంటి క్షయమైపోయే వాటికి, అశాశ్వతమైన వాటి వెంట పడతా ఉన్నారు. విశ్వాసులు ఆ విధంగా పడతారా అని అంటున్నాడు ఆయన. Let us turn around. Let us walk with the Lord. కాబట్టి మనము లోకం వైపు నుంచి దేవుని వైపు తిరగాలి. దేవుని విషయాల్లో పట్టుదల కలిగి ఉండాలి. Let's ask God for the grace to live our Christian life in faith and humility and with persistence. కాబట్టి పట్టుదలతో, వినయంతో, మనము విశ్వాసంతో దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలని మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. When God is silent in your life, like in her life, దేవుడు ఒకవేళ నీ జీవితంలో మౌనంగా ఉన్నాడేమో, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా, trust His timing. కాబట్టి ఆయన సమయాన్ని నమ్ము. When doors close, keep knocking. మరి దేవుడు ద్వారాలు మూసేస్తే తట్టు తీస్తాడు. And when you feel unworthy, remember His mercy is greater than your weakness. కాబట్టి నువ్వు ఒకవేళ అనర్హమైన వాడిగా నువ్వు భావిస్తుంటే, ఆయన కృప మన బలహీనత కంటే గొప్పది అనే విషయాన్ని నువ్వు గుర్తించు. Others give up, don't give up. Let your faith keep on believing. కాబట్టి ఇతరులు వదిలిపెడుదురు గాక, మనం మాత్రం నిరంతరము ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుదాం. And you will experience the great deliverance of God in your life. ఆ సమయంలో ఆ విధంగా మనం చేస్తే దేవుడి దగ్గర నుంచి గొప్ప విడుదలను మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మాకు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. దాసుని నిలవబెట్టిని అమూల్యమైన విషయాలు ఈ సందేశం ద్వారా మాకు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునైనా ఇక్కడున్న మేము అనేక విషయాల్లో విడుదల లేక, విమోచన లేక ఇబ్బంది పడుతున్నామేమో ప్రభువా. ఆ విధంగా మేము విడుదల పొందాలి అని అంటే ప్రభువా, మేము వినయం కలిగి ఉండాలని మీరు మాకు నేర్పించినారు. మీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా, మేము పట్టుదల కలిగి ఉండాలనే విషయాన్ని మీరు మాకు నేర్పించినారు. విశ్వాసంలో ముందుకు కొనసాగాలనే విషయాన్ని మీరు మాకు నేర్పించినారు ప్రభువా. మీకు వందనాలు. ఆ కనాను స్త్రీ కనపరిచిన విశ్వాసాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఆమె విశ్వాసాన్ని ప్రశంసించారు ప్రభువా. అమ్మ, నీ గొప్ప విశ్వాసం అని చెప్పారు. అయ్యా,
ఆ విధంగా ఆమె అడ్డంకులను అధిగమించి ప్రభా నీ మీద విశ్వాసం కనపరిచింది. మా జీవితాల్లో కూడా మేము అటువంటి విశ్వాసాన్ని కనపరిచే వారంగా మా పీస్ అండ్ జాయ్ ఫెలోషిప్ చర్చిలో ఉన్న విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము గర్వం లేకుండా ప్రభా వినయ మనస్కులుగా ఉండడానికి, లోకం విషయాల్లో కాదు ప్రభా, ఆత్మీయ సంబంధమైన విషయాల్లో పట్టుదల కలిగి ఉండడానికి, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత కష్టమైనప్పటికీ మీ మీద నిరీక్షణ ఉంచడంలో, విశ్వాసం ఉంచడంలో మేము వెనక్కిపోని వారంగా ఉంటూ మీ గొప్ప విడుదలని మా జీవితాల్లో పొందుకోవడానికి కృప చూపించమని అడుగుతూ, ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.